అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథా నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. నువ్వు నచ్చావు, అందుకని దేవుడు నీ ఉద్యోగం వదిలేసి రమ్మన్నాడు. అలా చూస్తున్నామేంటి? నేనే మాట్లాడుతున్నాను. సహోదరి, నీ ఉద్యోగం వదిలి సేవకు రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. నమ్ము నా మాట. ఇది నా మాట కాదు, నీకు రాత్రి దర్శనం ఇచ్చిన దేవుని మాట. నీ భర్త వైపు చూడకు, నీ పిల్లల వైపు చూడకు. నా పిల్లని ఎలా పెంచుకోవాలని అనుకోకు. ఉద్యోగం మానితే నా పిల్లని ఎలా పెంచుకుంటాను? నా భర్త నా మాట వింటాడా? కష్టాల పాలైపోతానేమో, ఇంకా నేను ఇల్లు కట్టలేదు, ఇంకా అప్పులు ఉన్నాయని అనుకుంటున్నావేమో. నువ్వు దేవుని మాట విని దేవుని కొరకు నువ్వు బయలుదేరితే, ఏమంటే ఆస్తులు వదిలేశాడు అబ్రహాం. ఇంటికి ఒక్కడే అరసుడు, ఎన్నో కోట్ల ఆస్తిని వదిలేశాడు. దేవుడు చాలు అనుకున్నాడు, రిక్తుడుగా వచ్చాడు. ఆదికాండం 12 అధ్యాయంలో దేవుడు అబ్రహాం యొక్క గౌరవాన్ని 100 మార్చేశాడు. అబ్రహాం దేవుడు మాట విన్నాడు, దరిద్రుడిగా బయటకు వచ్చేసాడు. ఆస్తి వదిలేశాడు, తల్లిదండ్రులు వదిలేశాడు, సమాజాన్ని వదిలేశాడు, సొంత ఊరు వదిలేశాడు, తనకున్న ఘనతను విడిచిపెట్టాడు. రిక్తుడిగా దేవుడు మాట విని బయలుదేరాడు. దేవుడు ఒక అధ్యాయం అంటే 13 అధ్యాయంలోనే వెండి బంగారం ఆస్తి గలవాడుగా చేశాడు. 318 మందికి జీతాలు ఇచ్చి, బత్తెములు ఇచ్చి, భోజనం పెట్టి పోషించే నాయకుడైపోయాడు. ఏమంటే దేవుని మాట ముత్యాల మూట నిన్ను గొప్పవాడుగా చేసేస్తుంది అమ్మా. ఏమనుకుంటున్నావు? సరే, మోసే అనుకున్నాడు, నేను రాను అనుకున్నాడా? మోసే పుట్టాడు చూడండి. మోసే కోసం దేవుడు 80 సంవత్సరాలు నిరీక్షించాడట. 80 సంవత్సరాలు నిరీక్షించాడు. ఎవరు కావాలి? మోసే కావాలి. మోసే కంటే ముందు స్వేచ్ఛగా అన్న అహరోన్ ఉన్నాడు కదా, అహరోన్ను వాడుకోవచ్చు కదా, వాడుకోలేదు. నచ్చాలండి మనసు. దేవుడికి నీ మనసు నచ్చిందనుకో, నీకు చదువు లేకపోయినా నువ్వే కావాలంటాడు ఆయన. ఆయనకి అదొక అలవాటు. నీ మనసు నచ్చిందనుకో, నువ్వు రోగువని నిన్నే వాడుకుంటాడు. నీ మనసు నచ్చిందనుకో, నువ్వు దరిద్రుడు అని నిన్నే వాడుకుంటాడు. నీ మనసు నీకు దేవుడికి నచ్చితే, నీకు చదువు లేకపోయినా నువ్వే కావాలి, నువ్వే కావాలి, నువ్వే కావాలంటాడు ఆయన. నీ మనసు నచ్చాలి. నువ్వు 10 మందికి అన్నం పెట్టే అమ్మవు, సహోదరివి. 10 మందికి డబ్బులు ఇచ్చే బిడ్డవు నువ్వు. కాబట్టి నువ్వే కావాలి ఆయనకి. నీలో స్వార్థం లేదు. నీలో నువ్వు నిస్వార్థపరుడువు, నిస్వార్థపరురాలు, నీతిమంతురాలు. నీ దగ్గర మంచితనం ఉంది, మంచి గుణగణాలు ఉన్నాయి, మంచితనం ఉంది నీ దగ్గర. కాబట్టి నీవు ఆయనకు కావాలి. ఎందుకు కావాలో తెలుసా? నువ్వు ఎవరికి కీడు చెయ్యవు, ఎవరికి అన్యాయం చెయ్యవు. ఎవరికైనా అన్యాయం జరిగితే నువ్వు చూడలేవు. ఎవరైనా ఆకలితోటే నువ్వు చూడలేవు. ఎవరైనా బాధపడితే నువ్వు చూడలేవు. అందుకే నువ్వు కావాలి. అహరోన్ అలా కాదు, మిర్యం అలా కాదు. ఎవరి కష్టాలు వచ్చినా, ఎవరి బాధలు వచ్చినా వాళ్ళు చూసి సహించలేని మనసు వాళ్ళకి లేదు. వాళ్ళు చూడరు, పట్టించుకోరు. కానీ మోసేను దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడంటే, ఒక క్రైస్తవుడు ఇబ్బంది పడుతుంటే చూడలేకపోయాడు. ఒక సహోదరి బాధపడుతుంటే, ఒక సహోదరికి అన్యాయం జరుగుతుంటే చూడలేకపోయాడు. అందుకనే మోసే నచ్చాడు దేవుడికి. అజ్మావేతు అనే ఒక సహోదరిని పాడు చేసి పెళ్లి చేసుకుని ఐగుప్తుడు అంటే చాసి కొట్టాడు, మారు మనసు పొందుతాడని. కానీ ఆడు చచ్చిపోయాడు. చచ్చిపోవాలని కొట్టలేదు. కానీ మోసే చెయ్యాలని తెలుసండి, కత్తి కంటే పదునైనది. కత్తితో కొడితే కొంచెం బతుకుతాడు, లేకపోతే చీకటి చేయొచ్చు. కత్తితో కొడితే చీకటి చేసి బ్రతికించవచ్చు. మోసే చేతితో కొడితే ఇక చీకటి ఉండదు, మరణం. అంత శక్తివంతమైనది ఆయన చెయ్య. బాగా చదివి ఉన్నాడేమో, రాసి ఈ చెయ్యి బండ మారిపోయింది. యుద్ధాలు చేసి
పదునెక్కిపోయింది చెయ్య. ఆ పదును గల చేత్తో కొట్టగానే చచ్చిపోతాడు అనుకోలేదు, కానీ వాడు చచ్చిపోయాడు. ఎందుకు? ఎవరిని కొట్టాడు? అన్యాయం చేసేవాడిని కొట్టాడు. అన్యాయం అనిపిస్తున్న అద్మవేత అనే స్త్రీని విడిపించాడు. ఆమెను పాడు చేసి బిడ్డతల్ని చేసి వదిలేశాడు. అందుకని బాధ కలిగింది, తట్టుకోలేకపోయాడు, అన్యాయాన్ని చూడలేకపోయాడు, ఆ మాటలు వినలేకపోయాడు, చూడలేకపోయాడు, కొట్టాడు. రెండోసారి కూడా ఒక క్రైస్తవుడికి అన్యాయం జరుగుతుంటే, అన్నలారా మీరు ఎందుకు కొట్టుకుంటారు అన్నాడు. అందుకనే నన్ను కూడా చంపుతావా అనగానే పారిపోయాడు. చంపలేదు, కొట్టలేదు. నీతి ఉందండి మోసేలో. ఆ నీతిని దేవుడు చూశాడు. ఇప్పుడు దేవుడు 80 సంవత్సరాల తర్వాత రమ్ము నేను పంపిస్తాను నా ప్రజలకు విమోచనగా దేవుడిగా ఉండడానికి అన్నాడు. సరే వచ్చాడు. ఇప్పుడు మోసే ద్వారాగా ఇజ్రాయెల్ ప్రజలను విడిపించాడు. ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాలి వీళ్ళని? కానాను పురానికి. కానాను అనగా మన భాషలో పరలోక పట్టణానికి. ఆ అందమైన పట్టణానికి, ఆ పాలు తెలుపు నుంచి ఆ అందమైన పట్టణానికి, అబ్బా ఆ వెలుగైన ప్రదేశానికి, కష్టం లేకుండా సంతోషంగా ఉండడానికి, హ్యాపీగా జీవించడానికి నువ్వు వాక్యం వింటే చాలు, నీ జీవితంలో అంతా వెలుగు, ఆశీర్వాదము, ఆరోగ్యము, అభివృద్ధి, ఘనత, మహిమ, సంతోషం ఉంటుంది. అక్కడ ఏముంటుంది? ఆరాధన ఉంటుంది, దేవదూతలు ఉంటారు, నిత్యం ఆరాధన ఏముంటుంది. ఆ పురానికి వెళ్ళాలి అన్నప్పుడు వీళ్ళందరూ అనుకున్నారు, ఇస్రాయేల్ ప్రజలందరూ 40 లక్షల మంది, అబ్బా మనకి తినడానికి తిండి లేదు, ఇక్కడ నిద్రపోవడానికి కంటి నిండా నిద్ర లేదు, నిద్రపోవడానికి తగినంత సంతోషం లేదు, కడుపు నిండా అన్నం లేదు. 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్న వీళ్ళు చివరికి వచ్చేటప్పుడు మంచి రాజు చచ్చిపోయాడు, కష్టాలు మొదలయ్యాయి. వీళ్ళు దేవునికి మొరపెట్టారు. దేవుడు దిగి వచ్చి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకొని వారిని విడిపించడానికి ఒకరిని పంపాడు. ఆ ఒక్కళ్ళు ఎవరో కాదు, ఈ వాక్యం వింటున్నావు నువ్వే. అదేంటి నేనా అని నువ్వు అంటున్నావా? అవును నువ్వే. సార్ నేనా అని నువ్వు అటు ఇటు చూస్తున్నావు కదా? అవును నువ్వే. నిన్నే దేవుడు పిలుస్తున్నాడు. ఆయన నిన్ను స్వస్థపరచాలని, ఆయన నిన్ను ఐశ్వర్యవంతులుగా చేయాలని, అనేకులకు దీవెనకరంగా మార్చాలని, స్వస్థపరిచే వరం నీకు ఇవ్వాలని, అనేకులను స్వస్థపరచడానికి నేను ఉపయోగించుకోవాలని, అంటే నేను ఒక డాక్టర్గా చేయాలని నాకు దేవుడు ఆశపడుతున్నాడు. నీవు ఒక వైద్యుడుగా, ఆధ్యాత్మిక వైద్యుడుగా, శారీరకంగా వైద్యుడుగా నువ్వు ప్రార్థన రోగులు బాగుపడతారు, పాపులు పాపం నుంచి విడుదల పొందుతారు, పరలోక రాజ్యానికి సిద్ధపడతారు. నీ ద్వారాగా అనేకులు దీవించబడతారు, రక్షించబడతారు, స్వస్థపరచబడతారు. అంతేకాదు, ఇప్పుడు నీకున్న రోగం నుంచి కూడా యేసు ప్రభు విడుదల చేస్తాడు. నీకున్న రోగం, నీకున్న సమస్య, నీకున్న అవమానం, నీకున్న ఆటంకం, నీకున్న ఆర్థిక ఇబ్బంది నుంచి కూడా విడిపిస్తాడు. నీకున్న అప్పు నుంచి కూడా ఆయన నిన్ను విడిపిస్తాడు. ఇప్పుడు నువ్వు చాలా అప్పులో ఉన్నావు కదా, వాటి నుంచి విడిపిస్తాడు. నువ్వు మాట వినాలి, అంతే చాలు. నువ్వు యేసయ్య మాట వింటే, ఆయన కొరకు నువ్వు సమర్పించుకుంటే, నీ హృదయాన్ని సమర్పిస్తే, నీ శరీరం ఆయన కొరకు శ్రమిస్తే, నీ అప్పులు తీసేస్తాడు, నిన్ను వైద్యుడిగా, వైద్యురాలుగా చేస్తాడు. అనేక వేలాది మంది నీ దగ్గర పరిగెట్టుకు వస్తారు. నువ్వు నీ సంతోషం రెట్టింపు అయిపోతుంది. అరే ఇలాగ అవుతాను నేను అనుకోలేదే అని నువ్వే అంటావు. ఖచ్చితంగా అరే నిజమా, ఇది నేనేనా అనుకుంటావు. నేనేనా అని చెప్పి నువ్వేం చేస్తావు? బట్ట దులుపుకుంటావు. నువ్వే. నేనేనా? నేను కాదేమో? నువ్వే. మీలో ఏ సమస్య ఉన్నా సరే సహోదరి, ఒకసారి నన్ను పిలు, నేను తప్పకుండా వచ్చి నీతో కలిసి ప్రార్థన చేస్తాను. దేవుడు చిత్తం అంటే నేను నీ ముందు, నీ కళ్ళ ముందు తెలియజేస్తాను. కానీ నువ్వు లోబడాలి. విమర్శతో నువ్వు నన్ను పిలిస్తే నేను రాను, నాకు తెలుస్తుంది. నువ్వు నిజంగా నన్ను ప్రేమించినట్లయితే నా మీద, అంటే దేవుడి మీద నమ్మకం ఉంటే నన్ను పిలు, వస్తాను. మీ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరితో నేను మాట్లాడతాను. మీ మీటింగ్లో రోగులైన వారి కొరకు ప్రార్థన చేసి స్వస్థత వెంటనే కలిగేలాగా, మార్పు లేని వారు మారు మనసు పొందేలాగా, నీ అప్పుల నుంచి బయట పడేలాగా నేను మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాను, మీ కుటుంబంలోకి వచ్చి ప్రార్థన చేస్తాను, మీ సంఘంలోకి వచ్చి నేను ప్రార్థన చేస్తాను. అప్పుడు చూడు నీ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఒకసారి చూడు, పరీక్షించుకో. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు నువ్వు అనుకుంటున్నావా? నీతోనే నేను మాట్లాడుతున్నాను. ఈ ఇండియాలో నేను అనేక రాష్ట్రాలకు వెళ్ళి ఇలాగ వాక్యం చెప్పినప్పుడు వాళ్ళందరూ విడుదల పొందారు, స్వస్థపరచబడ్డారు, రక్షించబడ్డారు, పాపం నుంచి విడుదల పొందారు. నేను ఏ ప్రాంతం వెళ్ళినా ఒకటే చెప్తాను, ముందు నీవు మారు మనసు పొంది నీ పాపం కొరకు పశ్చాత్తాపడు, అప్పుడు దేవుడు నీ జీవితాన్ని
ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆశీర్వాదం ముఖ్యం కాదు, నీకు మారు మనసు ముఖ్యం, పాపక్షమాపణ ముఖ్యం. అప్పుడు పరిశుద్ధాత్మతో నువ్వు అభిషేకించబడతావు. అప్పుడు నీ జీవితము అనేకులు దీవెనకరంగా మలచబడుతుంది, అనేకులు నీ ద్వారాగా కట్టబడతారు. ఇది సత్యం. నువ్వు వింటున్న ఈ వాక్యంలో అబ్రహాము దీవించబడ్డాడు దేవుని మాట ప్రకారంగా. ఇప్పుడు మోషే దీవించబడుతున్నాడు. ఎవరిని బట్టి? అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం మోషేలకు వచ్చింది. అబ్రహాములో ఉన్న ఆ త్యాగము మోషేలకు కూడా వచ్చింది. అబ్రహాం తన ఆస్తిని విడిచిపెట్టి దేవుడి మాట మీద బయలుదేరాడు, ఆస్తికర్త అయ్యాడు. ఇప్పుడు మోషే కూడా రాజకుమారుడు, రాజరికాన్ని వద్దనుకున్నాడు. దీనుడుగా, అంటే మొదట రాజకుమారుడు, రెండో టర్న్లో పనివాడుగా అడుస్తొక్కాడు. ఇప్పుడు మూడో టర్ను దైవజనుడిగా దేవుని ప్రజల దగ్గరికి వచ్చాడు. ఒకటి మొదట రాజకుమారుడు వద్దనుకున్నాడు, 2 పనివాడిగా పనిచేశాడు. అప్పుడు ఎవరు గుర్తుపట్టలేదు. నెంబర్ 3 దేవుడు మోషేను నశించిపోతున్న ప్రజల కొరకు పంపించాడు. అప్పుడు అతను ఏం చేశాడు? అన్ని విషయాల్లో తాను దేవుడికి సమర్పించు, అన్ని విషయాల్లో అంటే తన విషయాలన్నీ మర్చిపోయాడు. దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటే నీ విషయాన్ని నువ్వు పక్కన పెట్టాలి. అది పక్కన పెట్టకుండా దాన్ని పాలు చేసినంత కాలం గొర్రెకు బెత్తుడు తోక అన్నట్టు నీ జీవితం అలాగే ఉంటుంది. విచారం అలాగ ఉంటుంది, దుఃఖం అలాగ ఉంటుంది, బాధ అలాగ ఉంటుంది, కన్నీరు అలాగ ఉంటుంది, రోగం అలాగ ఉంటుంది, వేదన అలాగ ఉంటుంది. ఎందుకంటే నీ మాట మారలేదు, నీ విధానం మారలేదు, నీ జీవితం మారలేదు. నువ్వు గతంలో ఎలాగున్నావో దాన్నే ఫాలో చేసేంత వరకు నీకు తిండికి కరువు ఉంటుంది, డబ్బుకు కరువు ఉంటుంది, నిందలకి కరువు ఉండదు, అవమానాలు అయితే నిండుగా ఉంటాయి, ఆర్థికపరమైన పరిస్థితులు చాలా గట్టిగా ఉంటాయి. ఆర్థికంగా నువ్వు దీవించబడలేవు, ఎందుకంటే నువ్వు గతాన్నే ఫాలో చేస్తున్నావు. గతాన్ని విడిచిపెట్టు. ప్రజెంట్ నువ్వు దేవుని కొరకు ఈ సమయం సమీపించినది నీకు. ఇప్పుడే నువ్వు దేవునికి లోబడే సమయం ఇదే. ఎందుకంటే దేవుని రాజ్యం వస్తుంది, ఆయన వస్తున్నాడు మేఘారూఢుడై. ఆయన వచ్చేటప్పుడు నీవు ఆయనతో పాటు ఆ గుర్రాల మీద, ఆ మేఘాల మీద రెక్కలతో నువ్వు ఎగిరే ముందు కొన్ని వేల మందిని క్రీస్తు కొరకు సిద్ధపరిచి తీసుకెళ్ళాలి. లేదా నీ కుటుంబాన్ని సిద్ధపరిచి నువ్వు ఆయన దగ్గర తీసుకెళ్ళాలి. లేదా ఆయన వచ్చేటప్పటికి నీ సంఘాన్ని పరిశుద్ధాత్మతో అభిషేకించి నువ్వు ఒక దైవజనుడిగా మారి, నీవే ఒక దైవజనురాలుగా మారి నువ్వే అనేకులను ఆయన పరలోకానికి అలా మేఘాల్లోంచి తీసుకెళ్ళాలి, అప్పగించాలి. కాబట్టి నువ్వే కావాలన్నాడు ఆయన. నువ్వే కావాలి, నీవే కావాలి. ఎందుకంటే స్వచ్ఛమైన హృదయం నీకు ఉంది, అది గుర్తించాడు ఆయన. మోషే ద్వారాగా ఫరో రాజు విసుగు చెంది విడుదలిచ్చాడు. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకున్నారంటే, ఆహా మాకు విడుదల ఉంటే చాలు, తిండి లేకపోయినా పర్లేదు, కరువు వచ్చినా పర్లేదు, నీరు లేకపోయినా పర్లేదు, ఏదోలకు బ్రతికేస్తాం. కానీ మాకు ఐగుప్తి బానిసత్వం నుంచి విడుదల కావాలని అనుకున్నారు. వాళ్ళు అనుకున్నట్టు విడుదల వచ్చింది. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మన్నా తిన్నారు. వాళ్ళు మన్నా తిన్నప్పుడు అయ్యగారండి అందాలండి, ఇలాంటి దైవజనుడు మనకి ఎక్కడ దొరుకుతాడు? మోషే రాజరికాన్ని విడిచిపెట్టాడా? ఘనతను విడిచిపెట్టాడా? మనలో ఒకడిగా మారిపోయాడా? మన కష్టాల్లో పాలుభాగం పంచుకోవడానికి మనతో పాటు మన్నా తింటున్నాడా? పాపం, అంత మంచివాడు మన కోసం ఎంత త్యాగం చేస్తున్నాడు. అయ్యగారండు అందాలు. అందరూ కలిసి మోషేను కొంతకాలం కనపరిచారు, ఎందుకంటే అక్కడి నుంచి బయటకు వచ్చారు. కానీ కొంతకాలం అయ్యాక ఒక 10 సంవత్సరాలు అలా దాటేటప్పటికి, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అలా గడిచేటప్పటికి వాళ్ళు బతుకుల్లో మళ్ళీ వెనక్కి తిరిగి చూడడం మొదలుపెట్టారు. అంటే అన్నీ సమృద్ధిగా ఉన్నాయి కదా, మరి మాకు చేపలు ఉంటే బాగును, మోసం ఉంటే బాగును అని చెప్పి ఏం చేయడం మొదలుపెట్టారు? సనగడం మొదలుపెట్టారు. ఎందుకు వీళ్ళు దేవుడి మీద సనుగుతున్నారా? కాదు, దైవజనుడి మీద సనుగుతున్నారు. సంఘాల్లో చాలామంది వాక్యం వినరండి. వీళ్ళందరూ ఎవరో తెలుసా? సనిగి రాలిపోయిన గుంపు అంటారు వీళ్ళనే. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 9, 10, 11 వచనాల్లో వారు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ విషయాలు దృష్టాంతములుగా ఈ దినాల్లో మీకు మారు మనసు కలగాలని వ్రాయబడెను. అంటే ఈ కాలంలో, ఈ అంత్యకాలంలో నువ్వు సనక్కూడదు. నువ్వు చర్చికి వెళ్తే వాక్యం విను, నీకు నచ్చితే అది నీ గుండెలో చేర్చుకో, లేదనుకో సైలెంట్గా ఉండు. అంతేగాని లేదు అని చెప్పి నువ్వు ఎప్పుడు కూడా ఎవరి మీద బండారులు వేయకూడదు, మీ దైవజనుడి మీద లేని పని నిందలు వేయకూడదు. నువ్వు వెళ్ళు, లేదనుకో
వెళ్ళే వాళ్ళని నువ్వు ప్రోత్సహించు, అంతేగాని నిందలు వెయ్యొద్దు. ప్రియుడా, ఈరోజు ఈ వాక్యం ఏమని చెబుతుంది నీతో అనంటే, వాళ్ళు ముందు అబ్రహాములో ఉన్న ఆశీర్వాదము, అబ్రహాములో ఉన్న గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నప్పుడు విడుదల పొందారు. విడుదల పొందాక మోసేని గనపరిచారు. కడుపు నిండా 3 పూట్ల అన్నం, ఒంటి నిండా బంగారం, సంచిలో 2 ఒకటి దగ్గరతో ఒక సంచిలో 5 కేజీల బంగారం, ఒకటి సంచిలో 10 కేజీల బంగారం. అంటే వెండి బంగారాలతో వాళ్ళని ప్రతి ఒక్కడిని తీసుకొస్తున్నాడండి. ఎంతమంది? 40 లక్షల మందిని. ఆహా, 40 లక్షల మంది. ఒకటి దగ్గర 10 కేజీల బంగారం, ఒకటి దగ్గర 2 కేజీల బంగారం. అలా బంగారంతో వస్తున్నారు వాళ్ళు. అయితే వాళ్ళు అతిశయం మొదలైంది. నాకున్న బంగారం నీకెక్కడుంది? నాకున్న టాలెంట్ నీకెక్కడుంది? నాకున్న చదువు నీకెక్కడుంది? నాకున్న బంగారం నీకెక్కడుంది? నువ్వు ఒక దరిద్రుడు అని వీళ్ళందరూ కలిసి ఎవరి మీద తిరుగుబాటు చేశారు? ఏ దైవజనుడి ద్వారా అయితే వీరు విడుదల పొందారో, ఏ దైవజనుడి ద్వారా అయితే వీరు స్వేచ్ఛగా అన్నం తిని 3 పూట్ల ఏ పని పాటు చేయకుండా సుఖంగా ఉంటున్నారో, ఆ సుఖాన్ని ఆధారం చేసుకొని అదే దైవజనుడిని మరలా తిరిగి నిందించడం మొదలుపెట్టారు. ఎంత భయంకరం! ఒక దైవజనుడి ద్వారాగా మేలు పొందారు, అదే దైవజనుడి మీద తిరుగుబాటు చేయడం న్యాయమేనా? ఇప్పుడు కూడా భూలోకంలో అదే జరుగుతుంది. అది అద్భుతమైన ప్రదేశం పరలోకపట్నం మనం వెళ్ళేది. మరి ఇప్పుడు పరలోకపట్నం నుంచి నిన్ను తప్పించడానికి సైతాను పథకం వేశాడు. ఏమని? సనుగు మీ పాస్టర్ గారి మీద, తిట్టు, నింద వేయి, బైబిల్ చదవకో, తెల్లవారుజామున ప్రార్థన చేయకు, హాలిడే ప్రార్థనకి వెళ్ళకు, ఉపవాసానికి వెళ్ళకు, ఆదివారం వెళ్తావా? లేటుగా వెళ్ళు, ఆడికి ఏం పని ఉందే, ఇలా నీలో తలంపులు పుట్టించి ఈ అందమైన ప్రదేశం, ఈ పరలోక పట్టణం చేరకుండా వాడు నిన్ను పాతాళానికి చేరవేస్తున్నాడు. నువ్వు గుర్తించాలి. ప్రియ నేస్తమా, ఇక్కడ 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 13-14 వచనాలు. ఎలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావు అని అడిగినప్పుడు ఏలియా అంటున్నాడు కదా, నేను ఒక్కడిని మిగిలాను అన్నాడు. అప్పుడు దేవదూత వచ్చి ఏం చేసిందంటే, రొట్టె నీరు అక్కడ పెట్టింది. తిరిగి చూస్తే కుంపట ఉంది, అక్కడ నిప్పులతో నింపబడింది. ఆ నిప్పుల పైన రొట్టె ఉంది. వేడి రొట్టె తిన్నాడు. పరలోకం తెచ్చిన నీళ్లు రొట్టె తిన్నాడు, తాగాడు, పడుకున్నాడు. అయ్యా, దేవుడు ఏదో పంపాడు నా కోసం కబురు అన్నాడా ఏలియా? అనలేదు. తినేసాడు, మళ్ళీ పడుకున్నాడు. ఎందుకంటే రోషం గలవాడు కదా, పౌరుషం గలవాడు. ఏలియాకి బాధ ఎందుకు వచ్చింది, ఎందుకు పడుకున్నాడు అని అంటే, ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని కురిసింది, ఏలియా ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది, ఏలియా ప్రార్థన చేస్తే మళ్ళీ వర్షం వచ్చింది, ఏలియా ప్రార్థన చేస్తే చచ్చిపోయిన సారెపెత్త వెదరోలు కొడుకు బ్రతికాడు, చచ్చినోడు బ్రతికాడు. ఏలియా ప్రార్థన చేస్తే వర్షం కురిసింది, అగ్ని కురిసింది, ప్రాణం కూడా వచ్చింది. అయితే అక్కడ ఎవ్వరూ కూడా ఏలియా గొప్పతనాన్ని గుర్తించలేరు. అరే, అంత గొప్ప దైవజనుడు, వర్షం వస్తుంది, నా రథం మీద వచ్చి కూర్చో అని ఇశ్రాయేల్ రాజు ఆహాబు కూడా అనలేదు. ఆ చుట్టుపక్కల అక్కడక్కడ పేదలు ఉన్నారు, పూరు గుడిసెల్లో ఉన్నారు, దేవుని ప్రజలే ఉన్నారు. కానీ అప్పటికే లక్షల మంది ఉన్నారు దేవుని ప్రజలు. కానీ ఏలియాను గుర్తించి, అయ్యా ఈ పూట ఈ ఉదయం మా దగ్గర అంత టీ తాగి వెళ్ళండి, అంత అన్నం తిని వెళ్ళండి, ఈ రాత్రి మా దగ్గర కొంచెం కాల వెళ్ళంకి వచ్చి ఒక రొట్టె ముక్క తినండి అన్నవాళ్ళు లేరు అక్కడ. ఏమంటే అంత గొప్ప దైవజనుడిని ఎవరు పట్టించుకోలేదండి. ఈనాడు కూడా అలాంటి దైవజనులు లేరా అంటే ఉన్నారు, ఈనాడు కూడా ఉన్నారు. మీరు చూడలేదు, నేను చూశాను. 45 సంవత్సరాలు నా సేవా జీవితంలో నేను ఈ 2025లో కూడా ఆకలితో ఉంటే, అయ్యా ఈ అన్నం తినండి అన్నవాడు కూడా లేడు, నాకు కూడా లేడు. నేను కూడా చాలా కష్టాల నుంచి వెళ్తుంటాను, కానీ నన్ను కూడా ఎవడు పట్టించుకోండి. కానీ నేను చేసిన ప్రార్థన ద్వారా ఎంతోమంది రక్షించబడ్డారు, స్వస్థపరచబడ్డారు, సంతానహీనులు సంతానం లభించింది, రోగులు స్వస్థ పొందారు, కరోనా నుంచి విడుదల పొందారు, ఆర్థికంగా బలపరచబడ్డారు, ఉద్యోగాలు వచ్చాయి, సంతానహీనులకు సంతానం వచ్చింది. కానీ నన్ను ఎవడు పట్టించుకోడు. అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు, నాలాంటి వాళ్ళు. నిజమైన సేవకుడిని గుర్తించలేని కాలంలో మనం ఉన్నాం. మీకు వందలు చెప్తున్నాను. ఈ 2025 మార్చి నెల 10వ తారీఖు, 11, 12 ఈ 3 దినాల్లో మంచి సువార్త కూటాలు పెడుతున్నాను. వీలైతే రండి, మీరే చూడండి. అద్భుతమైన కార్యాలు చేసేవాళ్ళని నేను రప్పిస్తున్నాను. ఇంకో మాట, మీలో ఎవరైనా సరే వానపల్లి కొత్తపేట మండలంలో
మీరు ఎంత దూరం ఉన్నా పర్వాలేదు, ఒకసారి రండి. మంగళవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉపవాస ప్రార్థన, స్వస్థ ప్రార్థన జరుగుతాయి. అదే శనివారం కూడా జరుగుతుంది. అంటే శనివారం ఉదయం 10 గంటల నుంచి 2 వరకు, ప్రతి మంగళవారం ఉదయం 10 నుంచి 2 గంటల వరకు స్వస్థ ప్రార్థన జరుగుతాయి. మీరు రండి, స్వస్థత పొందండి. ఒకసారి మీరు రావడం ప్రయత్నం చేయండి, మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అవునా అనుకుంటారు, మీరే సాక్ష్యం ఇస్తారు, మీరే ఖచ్చితంగా. మీరు అక్కడికి రండి. ఒకవేళ 1 వారం, 2 వారం, 3వ వారం ఒకవేళ మీకు స్వస్థ కలగకపోతే మీరు నిలదీయండి. కొంతమంది 3 వారాల నిబంధన పెట్టుకుంటారు, స్వస్థ పొందుతారు. కొంతమంది 7 వారాల నిబంధన పెట్టుకుంటారు, స్వస్థ పొందుతుంటారు. కొంతమంది 12 వారాలు నిబంధన పెట్టుకుంటారు. నేను చెప్పేది ఏంటంటే, మీరు విశ్వాసంతో వస్తే మంగళవారం ఉదయం 10 గంటలకు మా ప్రేయర్ టవర్ని మీరు వచ్చే ముందు మాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, లేక శనివారం మెసేజ్ పెట్టండి. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. యేసయ్య మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. లేదు అని అంటే మీ ఊరు నన్ను పిలిచి, ఏమంటే మీరు అలాగన్నారు, మేము చాలా దూరం నుంచి వచ్చాడు, మాకు స్వస్థ కలలేదని కూడా మీరు చెప్పండి. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు స్వస్థపరచకుండా విడిచిపెట్టాడు. మీరు నమ్మారా? ఇక్కడ జరిగిన అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా? ఆశ్చర్యకరమైన సంగతి ఏంటో తెలుసా? అబ్రహాము చేసిన బలి అర్పణ దేవుడు అంగీకరించాడు. అబ్రహాము జీవితంలో బలిపీఠం కట్టే అలవాటు ఉంది, అంటే ప్రార్థన చేసే అలవాటు ఉంది. అదే అతనికి ఆశీర్వాదం తెచ్చింది. అతను దేవుని మాట విన్నాడు కాబట్టి ఆశ్రయించబడ్డాడు, అభివృద్ధి చెందాడు. 318 మందికి ఆయన పని వాళ్ళని పెట్టుకొని పోషిస్తున్నాడు. వాళ్ళు యుద్ధ ప్రవీణులుగా మార్చాడు. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి యుద్ధం చేసింది ఎవరు అని అంటే, ఆదికాండం 14 అధ్యాయంలో ఒక్క అబ్రహామే. అక్కడ యుద్ధం స్టార్ట్ అయింది. ఆదికాండంలోనే మొదటి యుద్ధం అబ్రహాంతో స్టార్ట్ అయింది. కానీ అబ్రహాం చేయలేదు, కానీ పరలోక సైన్యం వచ్చి 5 రాజులు ఓడించారు. ఆ విధంగా అబ్రహాంకి విజయం వచ్చింది, ఐశ్వర్యవంతుడయ్యాడు. ఈ లోకంలో దేన్ని ఆశించలేదు, ఇల్లు కట్టలేదు. ఎందుకంటే పరలోకంలో పునాదులు గల పట్టణంలో నాకు ఇల్లు ఉంది. పరలోకం పునాదులు గల పట్టణంలో నీకు మంచి లొకేషన్లో బంగారంతో కట్టిన 21 సెంటున్నర భూభాగం పళ్ళతో వజ్ర వైడూర్యాలతో కట్టిన ఒక ఇల్లు ఉంది. నువ్వు కోసుకొని జీవవృక్ష ఫలాలు తినచ్చు, అందులో అంత సంతోషం ఉంది. ఇప్పుడు అదే ఆశీర్వాదం ఎవరికి ఇస్తున్నాడు? ఇక్కడ మోసే కూడా ఇస్తున్నాడు. అదే ఆశీర్వాదం మోసేకి ఇచ్చినప్పుడు వాళ్ళందరూ మోసే ద్వారా పొందడానికి అనర్హులయ్యారు. ఎందుకంటే సనుక్కొని పోగొట్టుకున్నారు. అబ్రహాం ఇజ్రాయెల్ చేసిన వాగ్దానం 40 లక్షల మందికి ఇస్తే వీళ్ళు సనుక్కున్నారు, దాన్ని పోగొట్టుకున్నారు. అది చేజిక్కించుకున్నాడు. రూపాంతర కొండ మీద యేసయ్యని కలుసుకున్నాడు మోసే. అదే ఆశీర్వాదము ఇక్కడ ఏలియా కూడా ఎలా సంపాదించుకున్నాడు అంటే, రొట్టె నీరు తాగాడు 2 సార్లు. అందుకని ఆకాశ మేఘాల్లోంచి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. ఆ రొట్టె కానీ తినకపోతే, ఆ నీళ్ళే కానీ తాగకపోతే, అది యేసుక్రీస్తుకు శరీరం. నీరనగా వాక్యం. కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా ఆయన మన మధ్యన నివసించాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచ్చిన. అంటే యేసుక్రీస్తు కృపా సత్య సంపూర్ణుడు. ఆ వాక్యమే నీరు. అది ఎవరు తాగారు? కృపా సత్య సంపూర్ణుడు యేసుక్రీస్తు నీరు. ఏలియా తాగాడు. ఆయన శరీరాన్ని ముందుగానే తిన్నాడు, మహిమ శరీరంగా మార్చబడింది. అందుకని అగ్ని రథాల్లోంచి కొనిపోయాడు. ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథాల్లో యోహాను సువార్త 6:27 వచనం, 32 వచనంలో అక్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి. క్షయమైన ఆహారం కొరకు మీరు ఎందుకు కష్టపడతారు? అక్షయమైన దాని కొరకు మీరు ప్రయాసపడండి. ఎందుకంటే అదిగో పరలోక పట్టణం, అందమైన పట్టణం. ఈ పట్టణంలో మనం ప్రవేశించబోతున్నాం. హగ్గై గ్రంథం 2:21లో ఆకాశం భూమిని కంపింప చేయుచున్నాను, ఆ దినము నేను నిన్ను ముద్ర ఉంగరంగా చేతును. హగ్గై 2:23 వచనం, నిన్ను అధికారిగా చేయాలని ఆశపడుతున్నాడు, గనుడుగా చేయాలని ఆశపడుతున్నాడు, గనురాలుగా చేయాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఇదివరకు అధికారుల దగ్గరికి వెళ్ళి చేతులు ముడుచుకొని మాట్లాడేవాడు, భయపడుతూ మాట్లాడేవాడు. ఇప్పుడు గనులైన వారు, అధికారులు నీ ముందే తలదించి చేతులు ముడుచుకొని మాట్లాడే విధముగా నిన్ను అధికారపు ఉంగరంగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. చూడండి, హగ్గై గ్రంథం 2:23లో ఆ దినము నేను నిన్ను ముద్ర ఉంగరంగా చేతును. అంటే ఉంగరంలో ఏముంటుంది? అధికారం ఉంటుంది. నిన్ను ఘనమైన దానిగా, గనురాలుగా, గనుడుగా చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు.
ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఈ అందమైన, ఈ ఆహ్లాదకరమైన ఈ మహానగరంలో నిన్ను చేర్చాలని ప్రభు ఆశపడుతున్నాడు. నరకానికి వెళ్ళకుండా చూడండి, తప్పు చేసిన వాళ్ళందరూ చూడండి పాతాల్లో ఎలాగున్నారు. యేసు వారిని పలకరిస్తున్నాడా? లేదు. యేసు వారితో ఎవరినైనా మాట్లాడుతున్నాడా? లేదు. అంటే ఈ పాతాల్లోకి వచ్చిన వాళ్ళు చాలామంది క్రైస్తవులు ఉన్నారు. పాతాల్లోకి ఎందుకు వచ్చారో తెలుసా? వాక్యం విన్నారు కానీ వాళ్ళ మనసును వాక్యానికి అప్పగించకుండా పాపానికి వాళ్ళ హృదయాలు అప్పగించుకొని పాతాళంకి వచ్చారు. ఇప్పుడు యేసును చూస్తున్నారు కానీ యేసు వారిని పట్టించుకోవడం లేదు. వాళ్ళు పిలుస్తున్నారు కానీ యేసు వారి మాట వినడం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన సమయం మించిపోయింది. అందుకని ఇక్కడ సమయం సమీపించినది. ఈ ప్రవచన వాక్యములు విని వాటిని గైకొని వారు అందరూ ధన్యులు. ఆత్మీయమే దీని లేని వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. మత్తయి 5 కాబట్టి సహోదరి సహోదరులారా, ఈ వాక్యం వింటున్న ఈ ముగింపు దశలో నువ్వు క్రీస్తు వైపు వస్తే, క్రీస్తును చేర్చుకుంటే ఈ లేఖనాలు నీ జీవితంలో నెరవేరడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ లేఖనాన్ని అనుసరించి ఇక్కడ ద్వితీయోపదేశకాండ 31:6 ప్రకారంగా వారిని చూచి భయపడకూడదు, దిగులు పడకూడదు. వారిని చూసి దిగులు పడదు, భయపడద్దు అంటున్నాడు. అంటే దేవుని ప్రజలకు చెప్తున్నాడు, నీకున్న సమస్యలకు భయపడద్దు. నువ్వు నా వైపు చూస్తే, నా మందిరానికి వస్తే, నా దగ్గరకు వస్తే నీ దుఃఖాన్ని, నీ రోగాన్ని, నీ కష్టాన్ని దీవెనకరంగా, ఆరోగ్యకరంగా, ఆశీర్వాదకరంగా, అధికారంగా, ఉంగరంగా మార్చేస్తాను నిన్ను అంటున్నాడు ఆయన. రండి. ప్రతి మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 2 వరకు, ప్రతి శనివారం ఉదయం 10 నుంచి 2 గంటల వరకు ఈ ఉపవాస స్వస్థత విజ్ఞాపన ప్రార్థనలో పాలు పంచుకోండి. దేవుడు నేను తప్పకుండా దీవిస్తాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుని స్తోత్రం. ఈ వాక్యం విన్న బిడ్డలు దీవించండి ఆయన. ఈ వాక్యంలో విన్న ఈ బిడ్డలు ఏలియా లాంటి శక్తినివ్వండి, మోసే లాంటి త్యాగం ఇవ్వండి. తనకున్న సమస్యను విడిచిపెట్టిన అబ్రాహాము లాంటి త్యాగాన్ని, విశ్వాసాన్ని బిడ్డలుగా ఈ వాక్యం విన్న ప్రతి వారిని విశ్వాస వీరులుగాను, త్యాగపూర్లుగాను, రెండో రాకడలో ఎత్తబడిన ఏలియా వలె మేము కూడా ఎత్తబడే గుంపులో చేర్చమని, మహిమ ఘనత మీరు పొందమని యేసు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. మరణము గెలిచిన సజీవుడే లేచిన, మరణపు ముళ్ళను విరిచినది జీవుడే లేచిన, తన పిలచుచుండే నిన్ను ప్రభువైన యేసు క్రీస్తు తను పిలచుచుండే నిన్ను. అయినను నీవు రోగివైనను, ఎంత పాపివైనను నీవు రోగివైనను, నీవుతో క్షమించే పరలోక ప్రేమతో క్షమించే పరలోక యేసు జీవము, యేసు సత్యము, యేసు నిత్య జీవము, యేసు మార్గము, యేసు జీవము, యేసు సత్యము, యేసు నిత్య జీవము. రాలిపోయే పోకు ఎందుకిన్ని రంగులో, విడిచివెళ్ళ గోడకు ఎందుకిన్ని రంగులో. యేసో ఎంత